సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఆ అబ్బాయి దగ్గరికెళ్ళి మాట్లాడతానని చెప్పి. ఆ అబ్బాయి దగ్గరికెళ్ళి నేను గట్టిగా అడిగాను, "నువ్వు అమ్మాయిలందరితో చాలా చనువుగా ఉంటావు, అమ్మాయిలందరినీ ఫ్లర్ట్ చేస్తావు. నేను అందరిలాంటి దాన్ని కాదు, నేను అందరి అమ్మాయిల్లా కాదు" అని చెప్పి వార్నింగ్ ఇచ్చాను. కానీ ఆ అబ్బాయి నన్ను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాడు. చాలా గొడవైంది ఆ రోజు. "నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను లవ్ చేస్తున్నాను" అని చెప్పి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను అదే ఆలోచిస్తూ ఉన్నాను. నైట్ అంతా అదే ఆలోచించాను. మార్నింగ్ లేచి కాలేజ్కి వచ్చిన తర్వాత ఎప్పుడో అబ్బాయిని చూస్తే కోప్పడే నేను సైలెంట్గా మాట్లాడడం మొదలుపెట్టాను. అలా అలా కొన్ని రోజులు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాము. ఒకరోజు సడన్గా వచ్చి నేను మా ఇంటికి తీసుకెళ్తాను, మా అమ్మకు పరిచయం చేస్తాను అని అడిగాడు. అదేంటి ఇప్పుడు సడన్గా ఎందుకు అంటే, లేదు మన ఇద్దరి గురించి మా అమ్మతో చెప్తాను, మన పెళ్లి గురించి మాట్లాడదాం, మా అమ్మ మా డాడీని కన్విన్స్ చేస్తుంది అని చెప్పాడు. సరే అని చెప్పి ఏదో ఒకటి తేల్చేసుకుందామని చెప్పి నేను అనుకున్నాను. మా ఫ్రెండ్ ఏమో, ఒంటరిగా వెళ్తున్నావు కరెక్టేనా, ఆలోచించుకో ఒకసారి, ఎందుకు ఇప్పుడు ఒంటరిగా వెళ్ళడం అని చెప్పి నాకు చెప్పింది. లేదు ఏదో ఒకటి తేల్చేసుకుందామని నేను ఇప్పుడు వెళ్తున్నానని చెప్పాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది పని వాళ్ళు, గేట్ దగ్గర వాచ్మెన్, చాలా పెద్ద ఇల్లు. డబ్బున్నవాడు అనుకున్నాను కానీ మరింత డబ్బున్నవాడని నేను అనుకోలేదు. సరే ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. బాయ్.